విజయనగర సామ్రాజ్యంలో ఒక చిన్న, కట్టుకున్న గ్రామంలో తెనాలి రామకృష్ణ అనే చమత్కారమైన మరియు తెలివైన వ్యక్తి జీవించాడు. తన తెలివితేటలతో మరియు వినోదంతో సమస్యలను పరిష్కరించిన తెనాలి రామకృష్ణ, రాజుగారి నమ్మకమైన సలహాదారు మరియు ప్రజల ప్రియమైన వ్యక్తిగా మారాడు. ఒకరోజు కృష్ణదేవరాయలు తన మంత్రులను పిలిపించి ఒక సవాల్ ముందుంచారు. ఓ గదిని తక్కువ ఖర్చుతో పూర్తి చేయమని చెప్పి వారి తెలివితేటలను పరీక్షించాలనుకున్నారు. ఇతర మంత్రులు ఎలాంటి పరిష్కారం తేల్చలేకపోతుండగా తెనాలి రామకృష్ణ నవ్వుతూ ముందుకు వచ్చాడు. రాజుగారి అనుమతి కోరుతూ రేపు సాయంత్రం వరకు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. మరుసటి సాయంత్రం తెనాలి రామకృష్ణ రాజుగారిని మరియు మంత్రులను రాజమహలంలోని పెద్ద గదికి ఆహ్వానించాడు. వారు లోపలికి వెళ్ళగా గది చీకటితో నిండిపోయి ఉండేది. తెనాలి ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగు గదిని అంతటా నింపింది. రాజు గట్టిగా నవ్వుతూ తెనాలి రామకృష్ణను అభినందించారు. ఆయన తెలివితేటలను మెచ్చుకున్నారు మరియు బహుమతిని అందించారు. తెనాలి యొక్క చమత్కార గాథలు సామ్రాజ్యమంతా ప్రసిద్ధి చెందాయి. తెనాలి రామకృష్ణ కథ మనకు గుర్తు చేస్తుంది, సింపుల్ పరిష్కారాలను తెలివితో మరియు సృజనాత్మకతతో ఉపయోగించడం వల్ల అత్యంత క్లిష్టమైన సమస్యల కంటే కూడా మెరుగు ఫలితాలు సాధించవచ్చు.